తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అయ్యా నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం పంతులు గారు, బాగున్నాం. అర్చన చేయమంటారా, అభిషేకం చేయమంటారా? మీ ఇష్టం స్వామి. సరే, గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రస్య నాన్న పద్మనాభం. పద్మనాభం నామదేశ్య. అమ్మ తులసి. తులసి నామదేశ్య. రాఘవ నా భార్య అలైక్య. రాఘవ నామదేశ్య. అలేఖ్య నామదేశ్య. కౌనన్య గోత్రం. బావ శంకరం, అక్క మహాలక్ష్మి. మహాలక్ష్మి నామదేశ్య. శంకరం నామదేశ్య. తమ్ముడు మాధవ, తన భార్య భూమి. భూమి నామదేశ్య. మాధవ నామదేశ్య. చెల్లి శౌర్య, చిన్న తమ్ముడు వైష్ణవ్. శౌర్య నామదేశ్య. వైష్ణవ్ నామదేశ్య. సహకుటుంబ నామదేశ్య. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలయింది. మిమ్మల్ని భార్యగా నేనెంత సంతోషపెట్టానో నాకు తెలియడం లేదండి. బలిదానివి తులసి. ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. నేనంటే ప్రాణంగా బతికావు. మొదట నా గురించి ఆలోచించిన కాలం గడిచే కొద్దీ పిల్లల గురించి ఆలోచిస్తూ పిల్లల కోసమే బతికావు. ఏ ఆడదానికైనా భర్తంటే ప్రేమ, భర్తంటే లోకం అనేది బిడ్డలు పుట్టేంత వరకేనండి. బిడ్డలు పుట్టిన తరువాత ఆ బిడ్డలే లోకం అవుతుంది. బిడ్డల గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఎక్కడ అశ్రద్ధ చేశానేమోనని ఎప్పుడూ బాధపడేదాన్ని. లేదు తులసి, భార్యగా ఎప్పుడూ తప్పు చేయలేదు. తల్లిగా అస్సలు తప్పు చేయలేదు. ఆ బిడ్డలతో పాటు నన్ను బిడ్డలా చూశావు. అందుకే ఈ రోజుకి మనం కలిసే ఉన్నాం. అది నా గొప్పతనం కాదండి. నా ప్రేమని అర్థం చేసుకున్నారు, నా బాధని అర్థం చేసుకున్నారు, నా బాధ్యతని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ ఆడదానికైనా ఏ లోటు ఉండదు. పిల్లల మీద చూపించే శ్రద్ధ నా మీద చూపించటం లేదు అని మీరు ఆ రోజు అనుకునుంటే ఈ రోజు మనం ఇలా కలిసి ఉండేవాళ్లమే కాదేమోనండి. ఆడపిల్ల తల్లవుతుంది, కోడలవుతుంది, అత్త అవుతుంది. దశలు మారే కొద్దీ స్వభావం మారుతుంది. కానీ నీ స్వభావం ఎప్పుడూ మారలేదు. అప్పటికి ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. కాబట్టి మనిద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమీ లేదు. నేనెంత గొప్పదాన్నో తెలియదండి. కానీ నా ప్రేమని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మనం ఇప్పటికీ ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. మహా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇలా గుడికి కలిసి రావడం, కలిసి స్వామివారికి దండం పెట్టుకోవడం.
కలిసి ఇలా ప్రసాదాలు తినడం ఇలా జరిగి ఎన్ని రోజులైంది చెప్పు. కాలంతో పాటు పరిగెడుతున్నాండి. ఇప్పుడు ఏం జరిగిందో కూడా గుర్తుండట్లేదండి. పెళ్లి చేసుకున్న తర్వాత నీకోసమే నేనుంటే అందరూ నన్ను ఇల్లరికపాలుడు అన్నారు. దానికి కూడా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నిజం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి. మీరు ఇల్లరికపాళ్ళుడేంటండి? అల్లుడయ్యారు, బిడ్డయ్యారు, ఈ ఇంట్లో అన్నీ మీరయ్యారు. ఈరోజు నా తమ్ముళ్ల కోసం నేనిక్కడ ఉండగలుగుతున్నాను అంటే దానికి కారణం మీరే కదండి. నీకోసం నేను ఇక్కడ ఉండడం నాకు సంతోషమే మహా. కానీ బయట వాళ్ళు అలా అనుకోరు కదా. పెళ్లి చేసుకున్నాడు, ఇల్లరికపాలుడుగా వచ్చేసి ఆ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ మీదే ఆధారపడి బతుకుతున్నాడు అని అందరూ అనుకునేవాళ్లే. ఆ మాటలు నేను విన్నాను. కానీ నిజమేంటనేది నాకు తెలుసు కదా. ఎవరండి ఆ మాటలనింది? అసలు మీరెందుకు ఇల్లరికపు అల్లుడవుతారు? మీకేం తక్కువ? కేవలం నా కోసం, నా తమ్ముళ్ల మీద నాకున్న ప్రేమ కోసం మీరిక్కడ నా కోసం నిలబడ్డారు. అవును మహా. వాళ్ళకి దూరమయ్యి నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. నువ్వు బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. అవునండి, అందుకే వాళ్లతో పాటు ఉండిపోయాను. మాధవ్కి రాఘవ్కి పెళ్ళైన తర్వాత మీతో పాటు మన ఇంటికొచ్చేసి నా భర్తని, అత్తగారిని, అందర్నీ ప్రేమగా చూసుకోవాలనుకున్నాను. కానీ అలేఖ్య చేసిన పనుల వల్ల, నా తమ్ముళ్ళిద్దరి మధ్య వచ్చిన దూరం వల్ల నేను కూడా ఇంట్లో లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని ఇక్కడే ఉండిపోయాను. భర్తగా మీరు అలా ఉండడానికి వీల్లేదు అనంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. కానీ నా ప్రేమను అర్థం చేసుకుని నా తమ్ముళ్ళ మధ్య అనుకోకుండా ఏర్పడిన ఆ దూరాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేం మహా. ఇక్కడే ఉండిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అందుకే రేపు మనకి బిడ్డ పుట్టాక మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. నేను అదే కోరుకుంటున్నానండి. నా కడుపున బిడ్డ పుట్టేటప్పటికి నా తమ్ముళ్ళిద్దరూ కలిసిపోవాలి. ఎప్పుడూ వాళ్ళు కలలు కన్నట్టుగానే ఉమ్మడి కుటుంబంలాగే ఉండిపోవాలి. ఆ విషయంలో నీకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళేమీ శత్రువులు కాదు, దాయాదులు కాదు. అన్నదమ్ములుగా కలుస్తారు. చిలక గోరింకల్లాగా చక్కగా మాట్లాడుకుంటున్నారు. మీ మధ్యలో నేనెందుకు? నేనిప్పుడే వస్తాను. మనిద్దరం ఇలా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది బావా. మనల్ని దూరం చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అదే కొంచెం బాధగా ఉంది బావా. అలేఖ్య, మనిద్దరిని ఎవరూ దూరం చేయలేరు. ఆ రోజు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. చివరి వరకు నీతో ఇష్టంగానే ఉంటాను. ఏ రోజుకి నా ప్రేమ నీ మీద ఎప్పటికీ తగ్గదు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి బావా. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోకపోయింటే నేనేమైపోయేదాన్ని. నేనెప్పటికీ అలా జరగనివ్వను.